అబ్బా మామూలు ఇవ్వడం కోసం బంగారం లాంటి నిద్రపాటు చేయాలటయ్యా. కొత్త కేసు. ఏం కావాలి? ఎస్ఐ గారు ఎక్కడ? అంటే మేము అడిగినావా? ఎస్ఐఏ కావాలా? చెప్పు. ఉన్నాడా లేడా? ఏంటయ్యా తమాషా ఏంటి? ఎస్ఐ గట్టిగా అడుగుతున్నావు. అది కాదండి, నా గుంతే అన్న. అట్టరా దారికి. ఏంటిగా ఎస్ఐ ఉన్నాడా? ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవరు లేరు బాబు. ఈ హెడ్ అప్పలకొండే ఆల్ రౌండర్. మరి ఏమయ్యాడు? అడ్రస్ వచ్చాయి కానీ మనిషి అడ్రస్ లేడు. నేను మర్డర్ కేసా, రేప్ కేసా, ప్రోతల కేసా? మర్డరు, ప్రోతలు, రేపు, థెఫ్ట్, చీటింగ్, గ్యాంబ్లింగ్, బాంబింగ్, న్యూసెస్, కిడ్నాప్ ఎట్సెట్రా ఎట్సెట్రా ఏమీ కాదు. ఎస్ఐ గారి కోసం వచ్చాను. ఏలేదా బాబు? ఇక్కడికి వచ్చి డ్యూటీలో జాయిన్ కాక ఇంటికి రాక ఏమైనట్టు వీడు? ఈ స్కోర్ ఎంతరా? 150కి 6 కర్రలు పడిపోయినాయి. వెంకు ఏమైంది? ఎక్కడ లేకపోతే నాకు దొరకకుండా పారిపోదాం అనుకున్నావా? ఇప్పుడు పారిపో ఎలా పారిపోతావు? నన్ను చీటింగ్ చేసి పట్టుకోవడం అన్యాయం. మరి నువ్వు చీటింగ్ చేయడం అన్యాయం కదండి. చించేస్తున్నాను, పొడి చేస్తున్నాను ఇంటికి ఉత్తరం రాసి ఇక్కడ డ్యూటీలో జాయిన్ కాకుండా ఈ కురకొక్కలతో గోరుమిళ్ళు ఆడుతున్నావా? అది గోరుమిళ్ళ కాదు, క్రికెట్. క్రికెట్ బకెట్. రే మన వంశం పరువు తీస్తున్నావు కదరా. నాన్న, ఈ ఊళ్ళో డీపీ గాడను దొంగ పేరుకున్నాడు. వాడు పరమ హంతకుడు, పచ్చి కిరాతకుడు. వాడు చేయని అక్రమాలు, అన్యాయాలంటూ లేదు. నా సంగతి నీకు తెలుసు కదా. డీపీ గాడు ఆగరాలను నేను అస్సలు సహించను. నేను పిచ్చిగా రెచ్చిపోతాను, వాడు రెచ్చిపోతాడు. నేను రెచ్చిపోతాను, వాడు రెచ్చిపోతాడు. నేను రెచ్చిపోతాను, వాడేదో చేస్తాడు, నేను చచ్చిపోతాను. ఆ మాట అంటే నీ సిగ్గులేదురా. మన వంశం ఏంటి, మనమేంటి రా చెప్తాను. అది ఇప్పుడు డీపీ. నోరు మూసుకురా. క్యాప్ వద్దు నాన్న, నేను క్యాప్ పెట్టుకోండి, నాకు ఇబ్బందిగా ఉంటుంది. నేను వద్దు, నాకు వద్దు ప్లీజ్ నాన్న. నా మాట వినవేంటి నువ్వు? ఏంట్రా నువ్వు పోలీస్ ఇన్స్పెక్టర్వా? ఏమిటి గుట్టు చప్పుడు కాకుండా వచ్చి గుట్టుముట్లని తెలుసుకున్నావు అనమాట. ఏమో అనుకున్నాను కానీ మీ వాడి గట్టి పిండమే. గుడ్ లక్ గురు. పదరా. అందరూ అదోలా చూస్తున్నారు. చేయి వదులు నాన్న, చేయి వదులు. వదిలితే పారిపోదామన్నా. చిన్నప్పుడు బడికి వెళ్ళని మారం చేస్తే ఇలాగే లాక్కెళ్ళి మాస్టర్ కప్పు చెప్పేవాడిని. ఇప్పుడు చేతులు అలా రౌడీలకి, గుండాలకి, హంతకులకి అప్పచెప్తున్నావు. నువ్వు చేస్తున్న పనికి తర్వాత చింతిస్తావు. చెప్తున్నాను. ఏం పర్వాలేదురా అన్నా, నా మాట విన్నా. ఇప్పుడు వర్జం ఉంది. ఇప్పుడు డ్యూటీలో జాయిన్ అయితే ఏ లాకప్ డెత్ కేసులో ఇరుక్కుని లైఫ్ లో దెబ్బతింటారు. నోరు మూసుకునే రా. నమస్తే సార్. నువ్వంటయ్యా పాడి పంటల ఆఫీసరు. కొత్త ఎస్ఐ వచ్చాడు ఎవరని అనవసరంగా కంగారు పడ్డాను. వేషం బాగానే ఉంది. చేతిలో గన్నుంటే అచ్చం పెట్టల ధరలా ఉంటావు. నువ్వు నోరు మూగిపోయావంటే హెడ్ కానిస్టేబుల్ అలా బీట్ కానిస్టేబుల్ అవుతావు, జాగ్రత్త. నువ్వు ఇందాక వచ్చి కొత్త ఎస్ఐ కావాలని అడిగావు కదా? అడిగాను. వీడే ఆ కొత్త ఎస్ఐ. నేను వీడి బాబుని, రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ వీరాస్వామి. ఇదిగో వీడి జాయినింగ్ ఆర్డర్. సార్, మీరు ఎస్ఐ అని తెలియక ఏదేదో వాగారు. మిమ్మల్ని లాకప్ లో కూడా పెట్టారు. నన్ను క్షమించండి సార్. పిల్లలు గలవాడిని, కొన్ని వచ్చినాయి, ప్రమోషన్ వచ్చిన వాడిని. తలతాలే, నువ్వు ఆ సీట్లో కూర్చో. కూర్చో సార్. కూర్చో. కూర్చో. రై, నడుము లేని ముసలమ్మ ఓగి కూర్చున్నట్టు అదే కూర్చుంటారా? గంజి పెట్టిన యూనిఫామ్ లాగా దర్జాగా కూర్చో. ఎలా కూర్చో? సరే, ఇప్పుడు అడుగు.
పెండింగ్ లో ఉన్న కేసుల తాలూకు ఫైల్ అని బయట పెడుతున్నాడు. అదే పెండింగ్ లో ఉన్న ఫైల్స్ ఇవన్నీ ఉన్నాయా? వెళ్ళి వెళ్ళి. అరే వెంకో, ఇప్పుడు నాకు తృప్తిగా ఉందరా. నిన్ను ఎస్ఐగా చూడాలన్న కోరిక ఎన్నాళ్ళకి తీరిందిరా. అలాగే నా మనవణ్ణి కూడా ఎస్ఐగా చూసుకోవాలరా. ఇంకా నేను వెళ్ళొస్తాను రవి. అక్కడ పనులని చక్క పెట్టుకుని అమ్మని తీసుకుని వచ్చేస్తాను. నేను ఇక్కడ లేను కదా అని నువ్వు డ్యూటీకి వెళ్తావు మనకు తెలిసిందా? నువ్వు నీతిగా ఉన్నంత కాలం ఎవ్వరికీ భయపడనక్కర్లేదు. భయం అన్నది మన బ్లడ్ లోనే లేదురా. నిన్ను చూసి హంతకులు ఖేడీలు భయపడాలరా. అసలు నేను ఎవ్వరూ ఏం చేయలేరు. ఎందుకో తెలుసా? నువ్వు తొడుక్కున్న కాకి యూనిఫారం నీకు కవచం లాంటిది. నీ తల మీద పెట్టుకున్న ఆ క్యాపు శిరస్థానం లాంటిది. నీ చేతిలో ఉన్న లాఠీ వజ్రాయుధం లాంటిది. ధైర్యంగా ముందడిగై అన్యాయాన్ని అణగదొక్కు, అక్రమాన్ని నిలువున నరికై. పోలీస్ అంటే నేనేనా పోలీసు నిలువు. రండి సార్. ఈ బంగ్లా చూస్తేనే భయంగా ఉంది. ఎందుకని మంచి రండి సార్. డిపి దొరగారు చాలా మంచివారు. ఒక్క మాటలో చెప్పాలంటే కరెంట్ లాంటి వారు. మన జాగ్రత్తలో మనం ఉన్నామంటే కరెంట్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మన కరెంటే కాదని వేరెట్టామంటే షాక్ కొట్టి వస్తాం. నేను చూసుకుంటానండి సార్. నమస్కారం సార్. మన ఊరికి కొత్తగా వచ్చిన ఎస్ఐ గారు మీ బ్లెస్సింగ్స్ కోసం వచ్చారు. గుడ్ మార్నింగ్ సార్. డ్యూటీ జాగ్రత్తగా చేసుకో. అలాగే సార్. హలో, ఐఎమ్ అరుణ్, డిపి గారి పిఎని. ఇలా రండి. వీరు మన ఊరికి కొత్తగా వచ్చిన సబ్ ఇన్స్పెక్టర్ మిస్టర్ వెంకట్. వీరు మీ సర్కిల్ ఇన్స్పెక్టర్. ఓ, నువ్వేనా వెంకట్ అంటే? వీరు మన ఊరి డాక్టర్. నమస్కారం. హలో, ఈయన మండల ఆఫీసర్. నమస్కారం. వీరు ఎక్సైజ్ ఆఫీసర్. ఈజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. నమస్కారం. ఆర్ఎంఓ. హలో, వుడ్ యు లైక్ టు హ్యావ్ సమ్ డ్రింక్స్? అదే నాకు అలవట్లేదండి. వాహ్, గుడ్ షాట్. వెరీ గుడ్. నేను వెళ్ళొస్తానండి. మిస్టర్ వెంకట్, 1 minute. కమాన్. చూడు వెంకట్, ఆ డిపి సామాన్యమైన మనిషి కాదు. ఆయనకి ఇష్టం లేని పని ఎవరైనా చేసినా, ఆయనకి ఎవరైనా ఎదురు తిరిగినా వెనక ముందు చూడకుండా లేపేస్తాడు. అందుకే నువ్వేం చూసినా చూడనట్లే ఉండు. ప్రాణాలకు తెగించి ఆవేశంతో నోరు విప్పు. అర్థమైందా వెంకట్?